ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పడిపోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వారిని ఎందుకు పార్టీలోకి చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. దీనివల్ల ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు నిరుత్సాహపడుతున్నారని బీహెచ్ అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిన విషయం సీఎం రేవంత్ మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. అలాంటి నాయకులను పార్టీలో చేర్చుకోవద్దని సూచించారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 10 ఏళ్ల పరిపాలనలో దోచుకున్నారు అన్నాడు. 10 ఏళ్ల పరిపాలనలో దోచుకున్నారు, పీడ పోయిందన్నాడు. కానీ ఇవాళ చూస్తుంటే ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. ఇవాళ మేము కేసులలో మేము ఇరుక్కుంటే ఇవాళ మరి ఇతర పార్టీలలో నువ్వే అన్నావు బీఆర్ఎస్ ఖతమైపోయింది, బీఆర్ఎస్ ఇస్ నో మోర్, దోచుకున్నారు అన్నారు. మరి దోచుకున్న వాళ్ళకు ఇవాళ మా కార్యకర్తలు బాధపడుతున్నారు. చాలా విషయాలు ఆయనకు పర్సనల్గా చెప్దామని ట్రై చేసిన ఆయన నాకు టైం అయ్యాడు. ఏదే కానీ వన్ సైడ్ వినొద్దు, నువ్వు మా మాట కూడా విను, న్యాయం చేయి అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందండి, ఒక్కొక్కరికి 2 టికెట్లు అండి, ఒక ఇంట్లో ఒకరికి 3 టికెట్లు అండి. కార్యకర్తలు బాధపడుతున్నారా లేదా? వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ ఇంకొకటి వే ఉన్నదని నువ్వే అన్నావు. వే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం అంతా